సమ్మర్ చుట్టాలు హడావుడి. బాయిలర్ పొడి తిని చిరాకొచ్చి ఇవాళ నాటుకోడి తెమ్మన్నామండి. లక్కీగా పెట్ట మాంసం దొరికింది. కేజీన్నర తీసుకొచ్చారు. గబగబా 4 ఉల్లిపాయలు కోసేసి మనం హడావుడి స్పీడ్ కదా వేసేసాం. కేజీన్నర చికెన్కి 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు వేసాను. తినేవాళ్ళకి చాలా సుందరంగా కనపడుతుందండి. ఇది పెట్టకోడి. కోడిగుడ్లు ఇలా గుడ్ల సేరతో చాలా రోజులకి వచ్చింది. ఈయన వెళ్ళారు మార్కెట్కి. వెళ్ళాలనిపించినట్టు చాలా రోజులు నేను కూడా మార్కెట్కి వెళ్ళి. ఉల్లిపాయలు బాగా వేగిపోయి చికెన్ వేసేద్దాం. చికెన్ వేసాక ఒకసారి కలుపుతామండి. నాటుకోడి చికెన్లో అయితే నేను ఇలాగా కొబ్బరి వేస్తానండి. ఒక 4 అంగుళాల కొబ్బరి ముక్క, జీడిపప్పు, గసగసాలు ఈ 3 కూడా పేస్ట్ కొట్టి వేస్తే కూర చక్కగా ఇగురుగానే ఉంటుంది, భలే కమ్మగా ఉంటుందండి. ఇది నాటుకోడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మిగతా మసాలాలన్నీ మామూలే, కానీ కాస్త ఉల్లిపాయ తక్కువ వేసుకుని ఇది ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఇది మిక్సీ పట్టుకుంటే ఇలా మెత్తగా అయిందండి. ఇది ఇప్పుడు వేసుకోకూడదు. కూర అంతా అయిపోయాక అది దింపేసుకుని ఒక పావు గంట ముందు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పటి నుంచి వేసుకుంటే కూర బాగోదండి. లాస్ట్లోనే వేసుకోవాలి. ఇది మాత్రం అసలు ఎప్పుడు ఫస్ట్లో వేసుకోకూడదు. నీరంతా ఇది దగ్గరికి మగ్గిపోయిందండి. ఇందులో కారం వేసేద్దాం. 1½ స్పూన్. ఇది లాస్ట్ ఇయర్ కారమేనండి. ఇంకా కొత్త కారం తీల అయినా బాగా ఎరగానే ఉంది. కానీ నిజమైన మంచి జాతి కోడి పెట్ట మాంసం అయితే కనుక అన్నీ తక్కువే పడతాయండి. ఆ కమ్మదనమే వేరు. ఇది చాలా మంచి చికెన్ అనమాట. మంచి నాటుకోడి పెట్ట. ఒక 5 విజిల్స్ వస్తే చాలండి. కుక్కర్ మూత ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే. ఆహా, నాటుకోడి చాలా మట్టుకు ఉడికిపోయిందండి బాగా. ఇంక ఇందులో మిగతా బ్యాలెన్స్లన్నీ వేసేయడమే. కొత్తిమీర, ఇందాక మిక్సీ పట్టుకున్నాను చూసారా, గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు ఆ పేస్టు వేసుకొని ఒక్కసారి ఉడికించుకొని తీసేసుకోవడమే. అప్పుడు ఉంటుంది నాటుకోడి మధ్య. కారం కాస్త తక్కువైనట్టుగా ఉందండి. కారం వేస్తున్నాను. కోడిగుడ్డు, లివర్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు వేస్తాను. ఎందుకంటే ముందుగానే వేసేస్తే కుక్కర్లో విడిపోయినట్టుగా అయిపోతాయండి. ఇవి చాలా సున్నితంగా ఉంటే తొందరగా ఉడికిపోతాయి. అందుకని ఇంకా మిక్సీ పట్టింది ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఒక్క 10 నిమిషాలు ఉడికితే కూర అయిపోయినట్టు దించేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక తెగ కలపకూడదండి, కొంచెం లైట్గా, లేకపోతే ఆ కోడిగుడ్డు అవన్నీ విడిపోయే ప్రమాదం ఉంటుంది. నాటు కోడిగుడ్డు కదా, విడిపోతే కొంచెం కూర అంతా పాడైపోద్ది. కాబట్టి సున్నితంగానే కలుపుకోవాలి. కాస్త దగ్గర పడ్డాక దించేసుకోవడమే. ఇప్పుడే మనం చూసుకొని కారం కానీ ఉప్పు కానీ ఏదైనా మసాలాలు అవన్నీ తగ్గితే ఇప్పుడే వేసుకోవాలండి కరెక్ట్గా. నాటుకోడి కదా, కొంచెం అన్నీ ఎక్కువగానే పడతాయి. దాని రుచి అలా ఉంటుంది మరి. అమ్మో, అసలైంది మర్చిపోయాను. పచ్చి జీడిపప్పు. వారం రోజుల నుంచి జీడి గింజల నుంచి వచ్చి జీడిపప్పు పక్కన పెట్టుకొని కనిపించిన వాటిలో వేసేసి తెగ వండేస్తున్నామండి. లాస్ట్కి ఒక గుప్పుడు మాత్రం మిగిలింది, అది ఇందులో వేసాం. ఆ టేస్టే వేరు. చూసారా కోడిగుడ్లు అవి ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఆల్మోస్ట్ కూర అయిపోయిందండి. ఇంకేం చేయాలంటే ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు జల్లుకుని
స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారా, ఇందులో ఏం వేసాం? పచ్చి జీడిపప్పు వేసా, జీడిపప్పు పేస్ట్ వేసా. నాటుకోడేనండి, సూపర్. ఏమీ కదా, మీరు ట్రై చేయండి. పిల్లలకి నాటుకోడి కూడా అలవాటు చేయాలండి. నాటుకోడి చాలా మంచిది. నూనె తేరిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ కూర అయిపోయిందండి. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఉప్పు చూపించేసా, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, సూపర్ అన్నారు. మరి మీరేమంటారు? వండుకొని నాకు కామెంట్ పెట్టండి.